మమ్మీ అండ్ డాడీ చాలా 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 అడిగాను. మీరు అన్నీ చేశారు. యూఆర్ ఆల్రెడీ ప్రౌడ్ ఐ థింక్, బట్ ఫ్యూచర్లో ఇంకా ఇంకా ఐ మేక్ యూ ప్రౌడ్. నాతో కూడా ఎప్పుడు ఇట్లా మాట్లాడలే, ఇంతవరకు అట్లా అసలు అంత ఎమోషన్గా మాట్లాడి చూడలేను. మా పేరు నరసింహారావు, నేను ఎలక్ట్రీషియన్ చేస్తాను సార్. నేను హౌస్ వైఫ్ సార్. మేము ఖమ్మం నుంచి వచ్చామండి. అసలు ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ ఇచ్చారంటే ఎవరు నమ్మలే, మా ఫ్యామిలీలో ఎవరు నమ్మలే. ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ వేయటం ఏంది, నిజమా అబద్ధమా అని కూడా చాలా ఆ లెటర్ చూసేవారికి ఎవరు నమ్మలే. మా తమ్ముడు సాఫ్ట్వేర్ అయ్యిండి కూడా ఇంటర్న్షిప్ ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ వేయటం ఏందని కూడా ఏదో ఫేక్ చెప్తున్నాం అనుకున్నాం సార్, అన్నారు సార్ మమ్మల్ని. లేదు మేము తనది అది చూపించి జాయినింగ్ లెటర్ అది చూసాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం సార్. సో యాక్చువల్లీ నా ఇంటర్న్షిప్ ప్రాసెస్ వాజ్ క్వైట్ లాంగ్. ఒక 2-3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అలా జరుగుతూ ఉండేది. బికాజ్ నన్ను ఇంటర్వ్యూలోనే ఒక 2-3 ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయమని చెప్పారు. ఒక కోడింగ్ క్వశ్చన్ అయితే దానికి ఒక అవుట్పుట్ ఉంటుంది, వెంటనే యా ఓకే చేసేసానన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ ఒక ప్రాజెక్ట్లో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను నిజంగా డెలివర్ చేశానా అన్న కన్ఫ్యూజన్లో ఉండిపోయాను నేను. బట్ ఎండ్ ఆఫ్ ది డే యా మై ప్రాజెక్ట్స్ వర్క్ అండ్ ఐ గాట్ సెలెక్టెడ్. ఆ రోజు ఎండ్ ఆఫ్ ది డే మా నాన్నకు కలిసి డాడీ ఇలాగ ఇంటర్న్షిప్ వచ్చేసింది అంటే హీ సో హ్యాపీ. ఇంట్లో అందరికీ చెప్పి లైక్ ఊర్లో అందరికీ చెప్పి స్టిల్ హీ సో హ్యాపీ. మమ్మీ అండ్ డాడీ చాలా 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 అడిగాను. మీరు అన్నీ చేశారు. అన్నిట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ యూ గేవ్ మీ ఇస్ నన్ను ఇక్కడికి పంపివ్వడం. మీరు చాలా ఆలోచించారు, పంపివ్వాలా వద్దా అని చాలా మందిని అడిగారు. ఎంతమంది ఎన్ని చెప్పినా ఎవరిది వినకుండా యూ గేవ్ మీ దిస్. యూఆర్ ఆల్రెడీ ప్రౌడ్ ఐ థింక్, బట్ ఫ్యూచర్లో ఇంకా ఇంకా ఐ మేక్ యూ ప్రౌడ్. Like we still didn't get a home for us, so if I had a chance, I'd really get them a home. మాటలు వింటే ఎమోషన్ వచ్చేసి నాతో కూడా ఎప్పుడు ఇట్లా మాట్లాడలే. ఇంకోటి ఏంటంటే అది చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం కరెక్ట్ సార్, కాలేజీ గురించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని పాపే చాలా మారిపోయింది, మెచ్యూర్డ్గా అయిపోయింది చాలా. ఇప్పుడు మనకు చెప్పేటట్టుగా అమ్మాయి మనకి చెప్పేటట్టుగా తయారైంది. ఇప్పుడు ఎన్ఐటి అన్నీ నేర్పించిందండి, అది మాత్రం నిజం మా పాప కూడా చెల్లెని కూడా ఇక్కడే జాయిన్ చేయాలని చెప్పేసి పట్టుదలతో ఇక్కడ జాయిన్ చేయించింది. సార్ నేను ఒక అన్ప్లాన్, నేను 2 పిల్లలు ఎన్ని డేలు జాయిన్ చేపిస్తున్నానంటే చదివిస్తున్నాను, మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి సార్, ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు ఒక అతను చెప్పారు మాకు దీని గురించి, చదవాలనుకుంటే ఎన్ఐటి పోండి, తిరగాలనుకుంటే అలా పోవద్దు.